మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే అని ఈ మధ్యలో బాగా చర్చకు వస్తుంది కదా. సో ఒకరు లేకపోయి ఉంటే అని కోరుకోవడం మంచిది కాదు, కానీ చర్చకు వచ్చింది కాబట్టి చూద్దాం అసలు ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే తెలంగాణకి ఏమయ్యేది అని. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే దళితుడు ముఖ్యమంత్రి అవుతుండే, దళితులకు 3 ఎకరాల భూమి వస్తుండే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోయినా ఇందిరామ ఇల్లు వస్తుండే. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే దాదాపు 18,000 కోట్లు పెడితే 26 ప్రాజెక్టులు, లేకపోతే 26,000 కోట్లు పెడితే 18 ప్రాజెక్టులు అయిపోవు. 26,000 కోట్లు పెడితే ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే 194,000 ఖాళీలు ఇలా తెలంగాణ ఉండకపోవు, ఇంటికో ఉద్యోగం వచ్చినాయేమో. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే 4,000 స్కూళ్ళు బంద్ కాకపోవు, బడి పిల్లలు బర్లు గొర్రెలు గాయపోకపోదురు, 10వ తరగతి పోరగాన్లు బీర్లు పెట్టుకొని మందు తాగకపోదురు. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే ఎక్కడో 4,000 కోట్లు 5,000 కోట్లున్న ఆప్కార్ ఆమ్దాని ఇలా 13,000-14,000 కోట్లకి పెరగకపోవు. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే ITIR ప్రాజెక్ట్ అయిపోయి ఐటీ ఎగుమతులు దిగుమతులు పెరుగుతుండే. కానీ ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే ఏమయ్యేదంటే జనాల దగ్గర నుంచి 130,000 కోట్లు మద్యం అమ్మి వసూలు చేయకపోతుండేనేమో. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే 150 అడుగుల అంబేద్కర్ బొమ్మ అవుతుండే. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే హుస్సేన్ సాగర్ శుద్ధి అవుతుండేనేమో, సెక్రటేరియట్ ఇంకా ఉంటుండేనేమో. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే 1,200 మంది అమరవీరుల పేర్లు బయటకు వస్తుండే, అమరవీరుల స్తూపం అవుతుండేనేమో. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే ఈ అమరవీరులు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలా ఫోటోలు ఉంటుండేనేమో. కానీ ఈ మూడక్షరాల మనిషి లేకపోతే జనవాడల ఫామ్ హౌస్ ఉండకపోతుండేనేమో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉండకపోతుండేనేమో, హ్యాపీరావు రాజ్యసభలు ఉండకపోతుండేనేమో, బుర్జు ఖలీఫా మీద సాకలి ఐలమ్మ బొమ్మ వస్తుండేనేమో. ఈ మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీ 1 ఎకరం కూడా నియోజకవర్గంలో వ్యవసాయం లేని పార్టీ ఉండకపోతుండొచ్చు. అక్బరుద్దీన్ ఓవైసీ ఈయన ఖర్చు పెడితే ఆయన లెక్కలు చూస్తుండకపోవచ్చు. ఇవాళ ఇదే మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే గుమస్తా తెలంగాణ ఉండకపోవచ్చు, న్యూస్ ఉండకపోవచ్చు, ఇంకా అనుబంధ ఆస్థాన పుత్రికలు ఉండకపోతుండొచ్చు. రాజకీయం యథావిధిగా నడుచుకుంటూ పోతుండేనేమో. ఇదే మూడక్షరాల మనిషి ఉండకపోయి ఉంటే SLBC కెనాల్ అయిపోవేమో, పోతిరెడ్డి పాడు పొక్క ఇంకా ఎడల్పు కాకుండా ఆగుతుండేనేమో, మూలిగిన ముంపు మండలాలు మన రాష్ట్రంలో కలుస్తుండేనేమో. ఇదే మూడక్షరాల మనిషి లేకపోయి ఉంటే తెలంగాణ అప్పుల పాలు కాకుండా బంగారు తెలంగాణ అవుతుండేనేమో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఒకరు ఉంటే పోతే అని అట్లా మాట్లాడడం మంచిది కాదు. మాట్లాడవచ్చు, మనం కూడా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడము, తెలంగాణ వాళ్ళం కదా, మాట్లాడము. అయితే ఈ మాట అన్నాక వచ్చిరానోరుడంతో రేండు కదా, ఈ పార్టీ ఆ పార్టీ అది ఇది అని అంటే ఏం చెప్పాలి ఇప్పుడు. అది బాపనాలనా బల్పనాలనా అర్థమవుతలేదు, కానీ చరిత్ర ఒకటి గుర్తు చేస్తా. హైదరాబాదు రాష్ట్రం తనంతట తాను స్వతంత్రంగా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తోటి మర్జ్ కాకముందు ఉన్నది. సో మొదటి ముఖ్యమంత్రి తెలంగాణోడు, హైదరాబాద్ స్టేట్కి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. సో మీ నాయన ఉట్టక ముందు నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రధానమంత్రులు తెలంగాణకు వచ్చి గెలిచిపోయి ప్రధానమంత్రులు ఉన్నారు. సో వచ్చిరాని ఒర్రుడొర్రి బీజేపీ అన్న పాకిస్తాన్ విడదీసిన తర్వాత 9-10 సంవత్సరాల తర్వాత పుట్టింది బీజేపీ పార్టీ. కానీ ఇంత నీకు తెలిసిందే చరిత్ర అనుకుంటే మంచిది కాదు, నవ్వుల పాలవుతారు. అయినా ఒకరు ఉండడం లేకపోవడం అనేది కోరుకోకు, మంచిది కాదు. అది ఎందుకు కోరుకుంటున్నారో నాకు అర్థమవుతలేదు, కానీ ఇది చెప్దామనే చేసి ఉండే. 3 అక్షరాల మనిషి లేకపోయి ఉంటే మీకేమైనా అనిపిస్తే యాడ్ చేయండి. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.